తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం రాజకీయ వర్గాల్లో తలనొప్పిగా మారింది. ఏడాది దాటిన ఈ అంశం ఇంకా కొలికి రావడం లేదు. మొన్నటి వరకు ఈటెల రాజేందర్ పేరు వినిపించింది. నేడో రేపు అధికారికంగా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. అధిష్టానం ఆయన పేరు ఖరారు చేసిన ఆ నియామకం అమలు కాకుండా అనేక శక్తులు అడ్డుపడుతున్నాయి. పాత కొత్త నేతల మధ్య అంతరంతో పాటు సామాజిక సమీకరణాలు, సిద్ధాంత వైరుధ్యాలు, వర్గ విభేదాలు ఈ అంశంలో ప్రభావం చూపుతున్నాయి. బీజేపీలో బలమైన శక్తులైన గుజరాత్, మహారాష్ట్ర శిబిరాలు కూడా ఈ విషయంలో వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా తనదైన పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తేలాల్సి ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఎందుకింత రాద్ధాంతం నడుస్తోంది? కేంద్ర మంత్రి పదవి కన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎందుకు చాలా ముఖ్యమైపోయింది అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాక ఇప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించిన వారే రేపు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాల్సి ఉంది. గత 6 నెలల కాలం నుంచి తెలంగాణ బీజేపీ శాఖకు సంబంధించి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఎందుకు ఆలస్యమవుతుంది అనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పుడు చర్చ హాట్గా కొనసాగుతుంది. రాష్ట్ర అధ్యక్ష కుర్చీపైన ఎవరు కూర్చుంటారో, దీనికోసం కేంద్ర నాయకత్వం ఎవరు నియమిస్తున్నారు అనేది కూడా చర్చ అయితే బీఆర్ఎస్ ఒకవైపు ఇటు బీజేపీతో పాటు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆసక్తి రేపవుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఇటు ప్రాంతీయంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన పోరాటం చేస్తూ వస్తుంది. దీని తోడు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్ లో వైపు భారతీయ జనతా పార్టీ ఒకవైపు దాదాపుగా 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం, 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు దాదాపుగా 40-45 స్థానాల్లో మొదటి స్థానంలో వచ్చింది. ఇదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న ఆశనే తెప్పించింది. జమిలి ఎన్నికలు కనుక మొన్న వచ్చినట్టుంటే దాదాపుగా మాదే అధికారం అనే ధీమాలోకి ఒకవైపు భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష పదవికి కీలక వ్యక్తిని కూర్చోబెడితేనే ఖచ్చితంగా రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అయితే క్యాడర్లో కొంత అయితే చర్చ అయితే కొనసాగుతుంది. దానికి తోడు సామాజిక వర్గాల కూర్పు ఆధారంగా సామాజిక వర్గాల సమీకరణలతోటి ఎవరికి అధ్యక్ష పదవికి కట్టబెడితే ఈసారి పార్టీకి కలిసి వస్తుంది, ఈ అధ్యక్ష పదవిలో కూర్చునే వ్యక్తి అందరినీ కలుపుకునే పోయే వ్యక్తి ఉండాలని చెప్పేసి కూడా పార్టీలో చర్చ కొనసాగుతుంది. జాతీయ స్థాయిలో ఒకవైపు మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోవైపు ఒకవైపు ఇటు సౌత్ ఇండియాలో కర్ణాటకలో అధికారం కోల్పోయింది. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఒక ధీమా ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు కూటమి కట్టి అక్కడ అధికారంలోకి వచ్చి ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సొంతంగా ఒకవైపు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు తమకు అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉన్నది. కర్ణాటకలో ఇప్పటికే ప్రభుత్వం నడిపిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఖచ్చితంగా అధికారం రావాలనే ఉద్దేశంతో ఒక బలమైన సామాజిక వర్గం ఒక వ్యక్తికి కనుక పగ్గాలు కట్టబెడితే పార్టీ కలిసి వస్తుందనే ఒక చర్చ ఉంది. గతంలో బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన సమయంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించి పార్టీ క్యాడర్ని యాక్టివేట్ చేసి పనిచేస్తూ ముందుకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు మొన్న లోక్సభ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. మరోసారి ఒకవైపు బండి సంజయ్ కూడా తనకు అధ్యక్ష పదవి కోసం తను లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు బలమైన 300 సామాజిక వర్గాన్ని తనకు అండగా ఉండాలని చెప్పేసి కూడా ఆయనకు జాతీయ స్థాయిలో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన పరిణామాల్లో ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ తన సొంతగా ఇంటర్నల్ గా ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ లో భాగంగా బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకవైపు వ్యక్తికి పిసిసి పదవి కట్టబెట్టింది. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో 56% బీసీల జనాభా ఉంది. బీసీల వాదన రోజు రోజుకు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ వ్యక్తికి కనుక పిసిసి ఒకవైపు ఇటు భారతీయ జనతా పార్టీ పిసిసికి సమానంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇవ్వాలనేది కూడా చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతను ఇప్పటికే 2-3 సార్లు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. త్వరలో ఆయనను కనుక మారిస్తే
ఎవరికి ఇవ్వాలనేది కూడా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయనను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సీరియస్ గా ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. ఆయనను కనుక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బలమైన ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు బీసీలో కొంత పోలరైజేషన్ వచ్చి భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ నాటికి ఇది కొంత ఈ పోలరైజేషన్ కాస్త కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కొంత వెనక్కినట్టి తాము అధికారం రాగలిగే అవకాశం ఉంటుందనేది ఒక ఎత్తుగడలతో ముందుకు పోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు మరోవైపు ఇటు ఆర్ఎస్ఎస్ నుంచి విద్యార్థి విభాగం నుంచి పనిచేసినటువంటి ఏబీవీపీ విద్యార్థిగా పనిచేసినటువంటి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఎన్ రామచంద్రరావు కూడా తనను తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి కూడా ఆయన వైపు నుంచి కూడా ఒకవైపు ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా ఆయన కూడా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు తనకు అధ్యక్ష పదవి మిస్ అయిందన్న ఆలోచనలో ఎన్ రామచంద్రరావు ఉన్నారు. ఆయనకు సంబంధించి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఓల్డ్ బ్యాచ్ అంతా కూడా ఆయన కోసం లాబింగ్ చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఇటు బండి సంజయ్ కూడా తాను కూడా ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ హెడ్ క్వార్టర్ లో కూడా తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని మరోసారి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యత చేపట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవులు చేపట్టి రానున్న రోజుల్లో పార్టీ అధికారం రావడానికి కారణమవుతారో వారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండడంతో కూడా దీంతో పెద్ద ఎత్తున కూడా పోటీ నెలకొని ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఒక ఈటెల రాజేందర్ కి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వరిని కొనసాగిస్తున్నారు. అక్కడ కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి అయితే పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 అధ్యక్ష పదవులు మార్చాలని పార్టీ కూడా కొంత ఆలోచన పడ్డట్టుగా మళ్ళీ రీసెంట్ గా జరుగుతున్నటువంటి చర్చల్లో మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ పేరును ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కారణంగా గతంలో ఆయన కొంత సామాజిక ఉద్యమకాలం నుంచి బయటకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయనకు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా కొంత పార్టీలో కొంత ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసే బ్యాచ్ అంతా కూడా పార్టీ అధిష్టానానికి ఆ విషయం చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ పార్టీ కూడా ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీ సిద్ధాంతాలకు పార్టీ ఉన్నటువంటి క్రమశిక్షణకు అనుగుణంగా పనిచేసగలిగే వ్యక్తిగా ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్నటువంటి సామాజిక వర్గాల కూర్పులో ఈటెల రాజేందర్ కనుక పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది కూడా బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు కొంత కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా అక్కడి నుంచి కూడా మరింత మంది బీజేపీ వైపుకి వచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో 2 పార్టీలను వీకెండ్ చేసి తాము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లగలిగే అవకాశం ఉంటుందనేది కూడా ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ 3 వ్యక్తుల్లో ఈటెల రాజేందర్ ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించి తెలంగాణలో దాదాపుగా 20-26 లక్షల మంది ముదిరాజ్ సామాజిక వర్గం ఉంటుంది. ఇటు మరోవైపు మున్నూరు కాపులు తెలంగాణలో పొలిటికల్ గా బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. వారంతా కూడా బండి సంజయ్ కోసం పనిచేస్తున్నారు. వారు ఆయన మిగతా బీజేపీలో ఉన్నటువంటి మిగతా క్యాడర్ అంతా కూడా ఆయన కోసం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పార్టీ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. ఒకటని కాదు, రకరకాల ఫ్యాక్టర్స్ కూడా తెలంగాణ బీజేపీ శాఖకు అధ్యక్షుడి నియామకానికి సంబంధించి పనిచేస్తున్నాయనేటువంటి కొన్ని విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు శంకరోళ్ళ రవికుమార్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే అంది సత్యం గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రవికుమార్ గారు నమస్తే. నమస్తే మురళి గారు. ఎస్, ఒక వ్యక్తి పనిచేస్తున్నాడా లేకపోతే కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయా తెలంగాణ బీజేపీ శాఖ నియామకానికి సంబంధించి? అంటే పార్టీలు యాజ్ యూజువల్గా బయట రాజకీయాలు చేసేది వేరుగా ఉంటుంది, కానీ పార్టీలోనే అంతర్గతంగా ఎన్నో రాజకీయాలు ఒక అధ్యక్ష పదవి ఎంపికకి సంబంధించి గత 6 నెలలుగా పుషప్ చేస్తున్నాయి. దాదాపుగా ఎంత పుష్ చేస్తున్నా కానీ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నా ఎందుకు ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రావట్లేదు అనేటువంటి మాట, అసలైన బీజేపీ వాదులకి వలస బీజేపీ వాదులకి మధ్య ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక రకరకాల విమర్శలు, ఎలా చూడాలి దీన్ని? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న అందరి గారికి నమస్తే అండి. అయితే మురళి గారు, నేను ఒక 3 విషయాల్ని ముందు ఖండించదలుచుకున్నా. మొట్టమొదటి ఏంటంటే, మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎవరు బీజేపీ అధ్యక్షులుగా ఉండాలో ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక విషయం చెప్పారు. ఎక్కడ అది కన్ఫర్మేషన్ కాదు, అక్కడక్కడ వస్తున్న విమర్శలు వాస్తవాలు నేరుగా ప్రతిపక్షాలు మాట్లాడిన మాటల్ని లేకపోతే కాంగ్రెస్ పక్షాలు మాట్లాడిన మాటల్ని వీటికి సంబంధించి మాట్లాడుతారు, ఎక్కడ వ్యక్తిగతంగా కాదు. తప్పేం లేదు, మీ అనాలిసిస్ తప్పేం లేదు, కాదనట్లేదు. కాకపోతే నేను దాన్ని ఖండిస్తున్నాను. అటువంటిది ఏమి ఉండదు.
వేరే పార్టీ వాళ్ళు మా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మా పార్టీ వాళ్ళు అవకాశం ఇవ్వరు. మొట్టమొదటిది. రెండోది ఏంటంటే వేరే పార్టీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా అవసరం లేదు. ఫస్ట్. రెండో విషయం నేను ఏం ఖండిస్తున్నానంటే, ఒక మున్నూరు కాపు వర్గం వాళ్ళు ఒకతన్ని అధ్యక్షుని చేయడానికి ఆయన వెనక పనిచేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా తప్పు, దాన్ని కూడా ఖండిస్తున్నాను. ఒకటి, 20-30 లక్షల జనాభా ఉన్న ముదిరాజులు ఇంకొకరిని అధ్యక్షుని చేయడానికి ప్రయత్నం చేస్తే దానికోసం పనిచేస్తారు, అది కూడా తప్పు. అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా లేనిపోని కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంటాయి. అనవసరమైనటువంటి ఇదేదో మసాలా యాడ్ చేసినట్టుగా ఉంది. సో ఈ 3 విషయాలు నేను ముందుగా ఖండిస్తున్నాను. ఒకటి, నేను ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కి అనుగుణంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోగల సమర్థవంతమైన నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు మీరు కూడా నమ్ముతున్నారు. ఆ సమర్థత ఉన్న నాయకులు భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఉన్నారు. అందులో మీరు చెప్పినటువంటి పేర్లు బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఎన్ రామచంద్రరావు గారు కావచ్చు, ఆచార్య గారు కావచ్చు, ఇంకా సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, డికే అరుణ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఇటువంటి నాయకులు కొన్ని చాలా మంది ఉన్నారు మన దగ్గర, మా పార్టీలో. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం దిశగా తీసుకుపోయేంత సమర్థత గల నాయకులు ఎవరో ఒకరిని మనం అధ్యక్షులుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నారు. టైం తీసుకొని మనకు అనుగుణంగా మనం అనుకున్నట్టుగా తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలకు అనుకూలంగా ఎవరిని చేస్తే బాగుంటుందో అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం నిర్ణయం తీసుకునేదాకా మేమందరం వేచి ఉంటాం. అధిష్టాన నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా అదే విధంగా కొనసాగించినా కూడా కార్యకర్తలు ఎవరు కావచ్చు, రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయాలను ఎక్కడ అధిష్టానం పరిగణలోకి తీసుకోవట్లేదు. అంటే మీరు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి అధిష్టానం ఏకపక్ష నిర్ణయమే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, చుట్టూ ఉండేటువంటి అగ్రనాయకులు, జాతీయ స్థాయిలో కూడా మంచి పరిచయాలు ఉండి జాతీయ స్థాయిలో కూడా పదవులు ఉన్నటువంటి నేతల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. అధిష్టానం ఒంటరిగా డెసిషన్ తీసుకుంటుందా ఈ విషయంలో? అదే అంటారు. ఇప్పుడు కార్యకర్తల అభిప్రాయము, నాయకుల అభిప్రాయం తీసుకొని అధిష్టానం అన్ని అభిప్రాయాలు సునిశ్చితంగా పరిశీలించి, అందరి అభిప్రాయాలను గౌరవించి, కార్యకర్తల అభిప్రాయాలు కూడా గౌరవించి, నాయకుల అభిప్రాయాలు కూడా గౌరవించి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి, వాళ్ళ సమర్థత చూసి, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరైతే సరిపోతారో అతన్ని నాయకునిగా ఇంచుమించుగా 6 నెలల నుంచి మదనం జరుగుతోంది కదా, ఎందుకు ఒక కొలిక్కి రాలేకపోతుంది అనేటువంటి మాట. జాతీయ స్థాయి నాయకత్వానికి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నేతలకు సంబంధించి ఒక 6 నెలల్లో కూడా ఒక క్లియర్ కట్ డెసిషన్ తీసుకోలేరా? నేను మాట్లాడేది ఏంటంటే, కార్యకర్తలు ఒక అయోమయం కావచ్చు, లేకపోతే సరే బయటకు వస్తున్నటువంటి విమర్శల్ని చూస్తే రకరకాలైనటువంటి గ్రూపులు, మేము ఏ గ్రూప్ వైపు ఉండాలి, ఏ గ్రూపు వైపు ఉంటే ఇంకో గ్రూపు ఒకవేళ అధ్యక్ష పీఠం ఎక్కితే మా గ్రూప్ ఏమైపోతుంది అనేటువంటి రకరకాల విమర్శలు, ఇవి వాస్తవం కాదంటారు? మోదీ గారు, నేను ఒక విషయం చెప్తాను. నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా ఒక వ్యక్తి కోసం పనిచేయరు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పార్టీ లైన్ కి కట్టుబడి తను ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేస్తారు. ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, వ్యక్తి కోసం పని చేసేటువంటి గ్రూప్స్ అయితే లేవంటారు. భారతీయ జనతా పార్టీలో అటువంటి కార్యకర్తలు ఉండరు. ఒకవేళ అటువంటి కార్యకర్తలు ఉంటే వాళ్ళు నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. అంటే గ్రూప్స్, నేను అదే చెప్తున్నాను. అంటే గ్రూప్స్ అనేవి లేవని చెప్తున్నారు మీరు, అంతేనా? ఏమంటారు? గ్రూప్ రాజకీయాలు అయితే తెలంగాణ బీజేపీ శాఖలో లేవంటారు. గ్రూప్ రాజకీయాలు లేవు, గ్రూప్ రాజకీయాలు ఉండకూడదు. భారతీయ జనతా పార్టీలో ఉండకూడదు. రెండో విషయం, నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా ఒక వ్యక్తి కోసం పనిచేయడు. సిద్ధాంతం ఉంది, సిద్ధాంతం కోసం పనిచేస్తారు, సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తారు. వాళ్ళే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనిపించుకుంటారు. ఏ వ్యక్తి కోసం పనిచేస్తారో, ఏ గ్రూప్ కోసం పనిచేస్తారో వాళ్ళ కార్యకర్తలు కాదు, మా పార్టీలో ముందుకు పోలేరు. చూద్దాం, నిజంగా కార్యకర్తలు కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ వస్తే బాగుంటుందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. మాట్లాడదాం. రైట్, ఇక పొలిటికల్ అనలిస్ట్ అంది సత్యం గారు, వారు కూడా ఉన్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. జాతీయ పార్టీల్లో స్వేచ్ఛా స్వరం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి
భారతీయ జనతా పార్టీలో స్వేచ్ఛాస్వరం ఉంది కానీ మరి ఎందుకో కొన్ని అంశాలు అనేవి ఇమీడియట్గా కూడా కొలిక్కి రావనేటువంటి కొన్ని పరిస్థితులు, మరి రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళేటువంటి విషయాల్లో అంటే తెలంగాణ శాఖకు సంబంధించి అక్కడ క్లారిటీ లేదా, లేకపోతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి డెసిషన్లో క్లారిటీ లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాష్ట్రంలో అధికారం రావటం ఇవన్నీ ఒక బీజేపీ మీద ఆధారపడలేవు, ఇంకా ఇతర పార్టీల మీద కూడా ఆధారపడి ఉంది. ఒక పార్టీ రావటం అనేది అది ఇంకో 3.5 ఏళ్ల తర్వాత మాట్లాడుకునే అంశం కాబట్టి అధికారం అవన్నీ పక్కకు పెట్టి మాట్లాడదాం. తర్వాత రెండవది గ్రూపులు ఉండటం వేరు, భేదాభిప్రాయాలు ఉండటం వేరు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం వేరు, గ్రూపులు ఉండటం వేరు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టే గ్రూపులు ఉన్నాయా లేవు అనేటువంటిది బీజేపీ నాయకులకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయని గతంలో నేను ఒకే అభిప్రాయంతో ఉంటారు అనుకున్నా, కానీ మంచిగా కేసీఆర్ని కార్నర్ చేస్తున్న సమయంలో బండి సంజయ్ని అకస్మాత్తుగా మార్చేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా. అప్పటి నుంచి నేను భారతీయ జనతా పార్టీలో తెర వెనక గ్రూపులు ఉన్నాయని నమ్ముతున్నా. ఎందుకంటే బీజేపీకి అంత ఊపు ఎప్పుడు రాలే, బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు అంత ఊపు ఎప్పుడు రాలే, కానీ అలా ఊపు వచ్చినప్పుడు కూడా అకస్మాత్తుగా తప్పించారు. కాబట్టి గ్రూపులు ఉండి ఉంటాయి, అందుకే తప్పించారు అనుకున్నా. ఆయన చేసిన లోపం ఏది లేదు. చాలా అగ్రెసివ్గా అప్పుడు ప్రజల్లో కేసీఆర్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, కుటుంబం మీద కానీ కేసీఆర్ మీద కానీ. ఆ వ్యతిరేకతని ప్రజలకు తీసుకోవటంలో రేవంత్ రెడ్డిది నెంబర్ 1 పాత్ర, బండి సంజయ్ది నెంబర్ 2 పాత్ర. వీళ్ళిద్దరు ఈక్వల్గా పోరాడారు. కానీ అకస్మాత్తుగా మార్చడంతో ప్రజాభిప్రాయం అంతా రేవంత్ రెడ్డి వైపు మోగింది. బీజేపీ నష్టపడ్డది, బండి సంజయ్ని మార్చడం వల్ల నష్టపడుతుంది. కాబట్టి మెరిటోరియస్గా పనిచేస్తున్నటువంటి సంజయ్ని మార్చడం వల్ల నేను అప్పటి నుంచి అనుకుంటున్నా రాష్ట్ర బీజేపీలో గ్రూపులు ఉన్నాయి, పరోక్షంగా పనిచేయటం వల్ల మార్చారనేది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఎవరిని అధ్యక్షుని చేస్తే బాగుంటది అన్నప్పుడు రవి గారికి కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పార్టీలో పనిచేస్తుంది కాబట్టి మనం స్వేచ్ఛగా డిబేట్ చేయొచ్చు. అయితే ఇవాళ దాంట్లో ఎవరు అధ్యక్షత ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ ఓటింగ్ మరింత ఎరోజన్ కావాలి, మరింత డీలా పడాలి. మొన్న రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లా బీజేపీకి సీట్లు పెరిగినాయి, ఎట్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నప్పుడు బీజేపీ ఓటింగ్ బాగా పడిపోతేనే దాంట్లో నుంచి కాంగ్రెస్ బెనిఫిట్ అయింది, మార్జినల్గా బీజేపీ బెనిఫిట్ అయింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తే బీజేపీ గెలిచిన దగ్గరల్లా బీఆర్ఎస్ లేకుండా పోయింది, ఊసే లేకుండా పోయింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి, రేపు కాంగ్రెస్ను ఛాలెంజ్ చేయాలంటే బీఆర్ఎస్ ఓటింగ్ మరింత ఎరోజన్ కావాలి. కాబట్టి బీఆర్ఎస్ ఓటింగ్ మరింత ఎరోజన్ కావాలంటే ఇవాళ ఒకవేళ డీకే అరణం చేశారనుకోండి, చేస్తే కాంగ్రెస్ ఓటింగ్ రాబడుతుందా అంటే ప్రతిపక్షంలో ఉన్నట్టు రాబడుతుంది, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు జస్ట్ కొద్దిగా 2-3% ఏమైనా అక్కడక్కడ అసంతృప్తి ఉంటే రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ జనరల్ గా కేసీఆర్ అబ్రప్ట్ గా మన ఈటల రాజేంద్ర దొరకేయటంతో ఈటల రాజేంద్ర మీద స్టేట్ వైడ్ ఒక సానుభూతి ఉంది. నేను చాలా మంది బీసీ నాయకులను అడిగా, ఏది ఈటల రాజేంద్ర తొలగించినప్పుడు జిల్లాలో ఫోన్ చేసి మీరేమనుకుంటారు దీని మీద అంటే, చాలా అన్యాయం అండి, ఎమ్మెల్యే టికెట్ నిరాకరించవచ్చు కేసీఆర్, లేదా మంత్రి పదవి నిరాకరించవచ్చు, కానీ అట్లా కాకుండా ఆరోపణలు చేసి డిజిటల్ మీడియా ప్రింట్ మీడియాలో తెల్లవారి వరకు చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎక్స్పెల్ చేసే వరకల్లా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రాజయ్య జరిగింది, ఇప్పుడు రాజేంద్ర జరిగింది, ఇంకా వీళ్ళు ఇలా అని చెప్పేసి తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది కేసీఆర్ మీద. ఆ చేసిన తీరు చేయటం గురించి కాదు, భేదాభిప్రాయాలు ఉంటే పక్కకు పెట్టచ్చు, కానీ చేసిన తీరును నిరసించారు. 90% బీసీలు, ఇతర పార్టీల బీసీలు కూడా ఇది కరెక్ట్ కాదు అన్నారు. అటువంటి పరిస్థితుల్లో సరే ఏదైనా ప్రొటెక్షన్ కొరకు కేసీఆర్ నుంచి ప్రొటెక్షన్ కొరకు బీజేపీలో చేరారు, బీజేపీలో మెర్జ్ అయ్యారు, ఇప్పుడు బీజేపీలో పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడాలంటే బీఆర్ఎస్ క్యాడర్ను రాబట్టుకోవాలన్నా, నాయకులు రాబట్టుకోవాలన్నా, జనాన్ని మొబిలైజ్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఈటల రాజేందర్ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్. తర్వాత రెండవది కూడా మిగతా వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అని కాదు, కిషన్ రెడ్డి ఒక బండి సంజయ్ ఇన్ఎఫిషియెంట్ అని కాదు,
ఈ ఫ్యాక్టర్స్, వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆధారంగా చెప్తాను నేను. అంటే మీరు అన్నదాని ప్రకారం ఒకవేళ అటువంటి నిర్ణయం కానీ ఉంటే అసలైనటువంటి బీజేపీ వాదులు ఒప్పుకుంటారా, వెల్కమ్ చేస్తారా, లేకపోతే కలిసికట్టుగా పనిచేస్తారా అనేది ఇప్పుడు బీజేపీలో చేరినాక అసలు శీసలు ఉండదు వాళ్ళకు. ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి చేశారు, ఆమెని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఏ మీడియా ఏ అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే. కాబట్టి బీజేపీకి అట్లా ఆలోచించేటువంటి శక్తి ఉంది, ఎవరిని చేస్తే బెనిఫిట్ అవుద్ది పార్టీ అని. ఇక పాత కొత్త చూడరు. కాబట్టి అట్లా చేస్తే చాలా అడ్వాంటేజెస్ తీసుకునే అవకాశం ఉంది. రెండో ఇంకొక అంశం ఏమిటంటే, రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఫర్దర్ ఎలక్షన్స్ వస్తే ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ అటు బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ ఉంటారు. ఈ రెండు పార్టీలు లేనటువంటి ఒక బీసీ లీడర్ ఇప్పుడు బీజేపీని లీడ్ చేస్తాడు. అది ఒక అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఏ విధంగా చూసినా వాళ్ళకు ఈటెల రాజేందర్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ మిగతా వాళ్ళు వస్తే ఉండదు. అది ముందు నుంచి కూడా అది లీకులు అంటారా, లేకపోతే ఇంకొకట ఈటెల రాజేందర్ పేరు మాత్రం 90% కన్ఫర్మ్ అయిపోయింది, బట్ ఒక 10% మాత్రం ఎందుకో వేచి చూస్తున్నారు అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. సత్యం గారు మాట్లాడదాం ఒక నిమిషం రవి గారితో ఒకసారి. ప్లీజ్ ఒకసారి కంక్లూజన్ తీసుకుంటాను నేను. రవి గారు, ఫైనల్గా ఎప్పుడు కొత్త అధ్యక్షుడి నియామకం అనేది జరుగుతుంది, లేదు అట్లీస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనేటువంటి వార్త అయినా సరే ఎప్పుడు రాష్ట్ర ప్రజలకు అలాగే తెలంగాణ బీజేపీ శాఖకు తెలుస్తుంది అనేటువంటి మాట, లేకపోతే అంతా కూడా సీల్డ్ కవర్లో ముందుగానే భద్రపరిచాము, సమయం వచ్చినప్పుడు బయటపెడతాం అనేటువంటి ధోరణ, ఫైనల్గా ఏం చెప్తారు మీరు? సంస్థాగతంగా మా పార్టీలో జరగాల్సినటువంటి అన్ని ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, అది మెంబర్షిప్ కావచ్చు, దాని తర్వాత మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల నియామకము, దాని తర్వాత ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల నియామకము, దాని తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ నియామకం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం, వాటికి పెట్టుకున్న టైం లైన్ ప్రకారం కంప్లీట్ చేస్తా ఉన్నది. అది కూడా రాష్ట్రాల అధ్యక్షుల పేరు మన కేరళ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించారు, ఒక్కొక్క రాష్ట్ర అధ్యక్షుని క్లియర్ చేస్తున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటించినా కూడా క్యాడర్ మొత్తం భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన క్యాడర్ కూడా ఖచ్చితంగా ఒప్పుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా కష్టపడి పనిచేస్తారు. ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు, ఎటువంటి గ్రూపులు ఉండవు, ఒకటే లక్ష్యంతో పనిచేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొని రావడం. అంటే గతంలో అధ్యక్షుడు రవి గారు ఒక నిమిషం, గతంలో అధ్యక్షుడి మార్పు జరిగినప్పుడు తారుమారైనట్టుగా, లేకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి దానికి సంబంధించి థర్డ్ స్థానానికి పడిపోయినట్లుగా, లేకపోతే ఇతరత్ర అన్ని కూడా సమీకరణాలు మళ్ళీ బేరీజ్ వేసుకుంటుందా ఒకవేళ కొత్త అధ్యక్షుడి నియామకం ద్వారా? మళ్ళీ ఎక్కడెక్కడ వ్యతిరేకతలు వస్తాయి ఏంటి అనేది? ఇప్పుడు నిర్ణయాల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే అది మనకు బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, తప్పు నిర్ణయాలు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, అది ఎంతగా బ్యాక్ ఫైర్ అయిందో మీరు చూసారు. మీకు ఎంతగా బ్యాక్ ఫైర్ అయింది, ఎన్ని సీట్లు వచ్చాయి చంద్రబాబు గారికి మీరు చూసారు. అంటే ఏమంటున్నా, ఎంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడైనా, ఎంత పెద్ద సీనియర్ రాజకీయ పార్టీ అయినా ఎక్కడో చోట చిన్న చిన్న తప్పులు చేస్తారు, ఆ తప్పుల్ని మళ్ళీ సరిదిద్దుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ఇప్పుడు ఎంత బాగా పైకెత్తి వచ్చారు చూసారు కదండి. అదే విధంగా భారతీయ జనతా పార్టీలో ఏదైనా చిన్న తప్పు నిర్ణయం జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ తెలంగాణ బీజేపీ శాఖలో అంతర్గత విషయాలు. మురళి గారు, నేను మా మిత్రుడు రవితోటి ఒక విషయంలో విభేదిస్తున్నా. ఏ అధ్యక్షుడున్నా బీజేపీ కార్యకర్తలు కమిట్మెంట్ తోటి ఒకే విధంగా పనిచేస్తారు అన్నారు. అయితే అది నిజమే, కానీ ఓట్లు వేసేది బీజేపీ కార్యకర్తలే కాదు, జనం వేయాలి. కాబట్టి జనం ఓట్లని రాబట్టుకోవటానికి, వివిధ వర్గాల్లో జనంలో ఉన్నటువంటి సానుభూతిని చేసుకోవటానికి, అట్లాగే ఉన్నటువంటి అనేక పార్టీల మధ్య వైరుధ్యాన్ని మోపప్ చేసుకోవటానికి జనం ఓట్లు కావాలి. అది ఈటెల రాజేందర్ ద్వారా అయితే తేలికయ్యేటువంటి అవకాశం ఉంది. అది నేను అనేది. ఇప్పుడు జనం ఓటు మనకు కీలకం. జనం ఓట్లు మేము రాబట్టుకోవడానికి మా దగ్గర ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. నాయకులు లేరని కాదు, నాయకులు ప్రథమలేదు మా పార్టీలో. రిలేటివ్ అడ్వాంటేజ్ నేనేమంటున్నా, మీతోటి విభేదించట్లే, చాలా మంది నాయకులు కానీ రిలేటివ్ అడ్వాంటేజ్ చెప్తాను. అంటే మీరు మొదటి స్థానంలో పెడుతున్నారు ఈటెల రాజేందర్ గారిని. ఈటెల రాజేందర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంటే మా దగ్గర చరిష్మా కాదు. మీకు లిమిటేషన్స్ ఉన్నాయి, మీరు అందరి పేర్లు చెప్పాల్సి వస్తుంది. నాకు లిమిటేషన్స్ కాబట్టి బీజేపీకి ఉపయోగపడే
రిలేటివ్ అడ్వాంటేజ్ ఈటల రాజేందర్ వల్ల ఉంటది అంటున్నా అట్లా. తప్పకుండా. ఎస్ రవి గారు, ఏంటి ఫైనల్గా ఎలా ఉండబోతోంది, ఎవరు ఉండబోతున్నారు అనేది ఒక అధికార ప్రతినిధిగా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సరే, మీరు బయటికి చెప్పడానికి ఇష్టపడకపోయినా ఒక డేట్ మాత్రం చెప్తే స్టేట్ బీజేపీ ఒక అటెన్షన్ డ్రా చేసినట్లుగా ఉంటుంది. ఎలా ఉండబోతుంది అది? మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలంటే నాకున్న పరిమితులకు లోబడి అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టాన నిర్ణయం తీసుకునేంత వరకు నేను చెప్పే పరిస్థితుల్లో చెప్పకూడదు. రెండో విషయం ఏంటంటే ఎవరికి ఇస్తే బాగుంటుందనే మీరు ప్రశ్న అర్థవచ్చినట్టుగా అడిగారు. నేను మళ్ళీ అదే సమాధానం చెప్తున్నాను. మా పార్టీలో నాయకుల కొరత లేదు, సమర్థవంతమైన నాయకుల కొరత అస్సలకే లేదు. కాబట్టి నిర్ణయించుకోవడంలో కొంచెం టైం తీసుకుంటున్నారు. ఆ టైం తీసుకుంటే ఇంకా మాకే మంచిది, తెలంగాణ ప్రజలకు కూడా మంచిది. తెలంగాణకి ఎటువంటి నాయకుడు అయితే బాగుంటుంది, ఏ నాయకుడైతే ఈ యొక్క పార్టీని అధికార దిశగా తీసుకెళ్తారో, ఏ నాయకుడైతే అందరినీ అన్ని గ్రూపులు అయితే ఏముండో భేదాభిప్రాయాలు అన్నింటినీ కూడా 1500 రోజుల ప్రణాళికలో ఇది కూడా ఉందా? 1500 రోజుల ప్రణాళికలో ఇది కూడా ఉందా? ఖచ్చితంగా 1500 రోజులు అంటే ఇప్పుడు మనకు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయండి? ప్రణాళికలు అనేది మనకు నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్ ఉంటే ఎలక్షన్ తగ్గట్టుగా దాన్ని టార్గెట్ చేసుకుని ప్రణాళికలు వేసుకుంటాం. ఎన్నికలు ఆ ప్రణాళికలో ప్రతిరోజు ఆ ప్రణాళికలో భాగంగానే మేము చేసే పని ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయి పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పినటువంటి మాట, ఇన్ఛార్జిగా వచ్చినటువంటి జాతీయ స్థాయి నేతలు చెప్పినటువంటి మాట, మేము వచ్చే ఐదేళ్ల ప్రణాళికలు కూడా ఇప్పుడే వేసేసామని. నేను అదే మేము చేసే ప్రతి కార్యక్రమం, మేము చేసే ప్రతి పని ఆ ప్రణాళికలో భాగంగానే పనిచేస్తాం, ఆ ప్రణాళికలో భాగంగానే ముందుకు వెళ్తుంటాం. సత్యం గారు ప్లీజ్ నేను ఒక మాట చెప్పాలి. కంక్లూడ్. ఒకటే బయట అభిప్రాయం ఉన్నంత మాత్రాన వెనక భేదాభిప్రాయాలు లేవు లేదా గ్రూపులు లేవు అనడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ 15 నెలల నుంచి మంత్రివర్గం విస్తరణ ఆలస్యం చేస్తుంది, వాయిదా వేసుకుంటూ వస్తుంది. బయట మాత్రం అందరు నాయకులు ఒకే మాట తీరుగా మాట్లాడుతున్నారు. దానికి ఇండికేషన్ ఏమిటి? ఏకాభిప్రాయం లేకనే వాయిదా వేసుకుంటూ వచ్చారు. అంటే భేదాభిప్రాయాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎవరిని మంత్రివర్గం తీసుకోవాలనేది. అట్లాగే ఇవాళ బీజేపీ కూడా అధ్యక్షుని పొడిగించుకుంటూ పలానా వాళ్ళు అయితే బాగుంటదని మెజారిటీ అనుకున్నాక కూడా అది వాయిదా వేస్తున్నారంటే ఖచ్చితంగా బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూపులు అధిష్టానం మీద ప్రెజర్ వేస్తున్నాయనేది అర్థం. అందుకే ఆలస్యం అవుతుంది అది నాకున్నటువంటి అవగాహన. అది బాహాటంగా రవి గారు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా దాదాపుగా అందరికీ అర్థమయ్యేటువంటి మనం నిజం చెప్పాలిగా చెప్పాలి. యాజ్ ఎ అనలిస్ట్ గా మీ వ్యూ వేరే ఉంటుంది, వారిది పార్టీలో అంతర్గతంగా చర్చించుకునేటువంటి మాటల్ని బయటికి మాట్లాడకూడదు అనేటువంటి పరిధి వారికి కూడా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు అండ్ రవి గారు.